వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బైన్సా టౌన్లోని అంబేద్కర్ విగ్రహం ముందర బీజేపీ పార్టీ ఎంపీ రమేష్ బిదురే మొన్న ఏదైతే ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి బాటలో తీసుకెళ్లడం మానేసి కాంగ్రెస్ పార్టీ పైన మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు మరియు విమర్శించడం పనిగా పెట్టుకున్నారని నుమన్ మరియు షఫీ గారు బీజేపీ నాయకులపైన మండిపడ్డారు. हमेशा औरतों की इज्जत करे ना संविधान की इज्जत करे, तो अब ऐसा चलने वाला नहीं है। कांग्रेस के कार्यकर्ता खामोश नहीं रहेंगे और हम आज यूथ कांग्रेस की जानिब से ये एहतजाज कर रहे। रमेश बिदोरी के जो अल्फाज है वो अल्फाज वापिस ले, वरना हम खामोश बैठने वाले नहीं हैं। బీజేపీ గవర్నమెంట్ ఇంతకు ముందు కూడా చూసినాం మనం. మహిళల పట్ల ఎంత వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక అగ్రనేత, దేశానికి మన అగ్రనేత అయిన రావు ప్రియాంక గాంధీ మీద అలాంటి గాడలు పట్టడినట్టే మన నార్మల్ వ్యక్తులపైన, నార్మల్ మహిళలపైన. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి రమేష్ బిదూరి గారు ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో చాలా కఠినంగా వివరించాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ముధోల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అలాగే మా మండల కమిటీ మా ముధోల్ ఆధ్వర్యంలో మేము ఈరోజు మా గౌరవ నారాయణరావు పటేల్ గారి ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రమేష్ బిదురే రమేష్ బిదురే రమేష్ బిదురే వెంటనే जो दिल्ली के रमेश बिदोरी है, उसके जो अल्फाज है श्रीमती प्रियंका गांधी के बारे में वो गलत है। बीजेपी और बीजेपी के लीडर हमेशा औरतों की इज्जत करे ना संविधान की इज्जत करे, तो अब ऐसा चलने वाला नहीं है। कांग्रेस के कार्यकर्ता खामोश नहीं रहेंगे और हम आज यूथ कांग्रेस की जानिब से ये एहतजाज कर रहे। रमेश बिदोरी के जो अल्फाज है वो अल्फाज वापिस ले, वरना हम खामोश बैठने वाले नहीं हैं। బీజేపీ గవర్నమెంట్ ఇంతకు ముందు కూడా చూసినాం మనం. మహిళల పట్ల ఎంత వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక అగ్రనేత, దేశానికి మన అగ్రనేత అయిన రావు ప్రియాంక గాంధీ మీద అలాంటి గాడలు పట్టడినట్టే మన నార్మల్ వ్యక్తులపైన, నార్మల్ మహిళలపైన. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి రమేష్ బిదూరి గారు ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో చాలా కఠినంగా వివరించాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ముధోల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అలాగే మా మండల కమిటీ మా ముధోల్ ఆధ్వర్యంలో మేము ఈరోజు మా గౌరవ నారాయణరావు పటేల్ గారి ఆదేశానుసారం మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ముధోల్ నియోజకవర్గంలోని బైన్సా పట్టణంలో రమేష్ బిదూరి గారి యొక్క కుటుంబంలో దహనం చేయడం జరుగుతుంది. ఎందుకనగా ఇతను ఒక మహిళ అయినటువంటి, ఒక భారత స్వతంత్ర దేశంలో పుట్టినటువంటి ఒక ఎంపీ మహిళ ప్రియాంక గాంధీపై ఈ యొక్క రమేష్ బిదూరి గారు బాగా అంటే ఎంత మాటలతోటి మాట్లాడి అమ్మ అంటే వారిపైన చంపలలాగా రోడ్లు వేయాలి, రోడ్లు ఉండాలి ఆ విధంగా వేసి ఖండిస్తున్నాము. ఇది మేము రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మరియు ఒక మా లోకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణరావు పటేల్ గారి ఆదేశాల మేరకు ఈ దిష్టి బొమ్మను కాల్చివేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
మన నిర్మల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ హ్యూమన్ గారు మరియు మన ముదోల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫీ మరియు ముదోల్ మండల అధ్యక్షులు ఇషిత్ గారు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇకపైన రమేష్ బిదిరు గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని మేము ఖండిస్తున్నాము. దీనికి అరెస్టు చేసిన వ్యాఖ్యలపైన వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని మీకు గట్టిగా ఇస్తున్నాను రమేష్ బిదురి గారు. అని ఆ విధంగా ఖండిస్తున్నాము. ఇది మేము రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివశెట్టి ఆదేశాల మేరకు మరియు ఒక మా లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణరావు పటేల్ గారి ఆదేశాల మేరకు ఈ దిష్టి బొమ్మను కాల్చివేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన నిర్మల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ హ్యూమన్ గారు మరియు మన ముదోల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫీ మరియు ముదోల్ మండల అధ్యక్షులు ఇషిత్ గారు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇకపైన రమేష్ బిదిరు గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని మేము ఖండిస్తున్నాము. దీనికి అరెస్టు చేసిన వ్యాఖ్యలపైన వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా భారీ ఆందోళన చేపడతామని మీకు గట్టిగా ఇస్తున్నాను రమేష్ బిదురి గారు. రమేష్ బిదురే వెంటనే